మీరేమని అనుండ్రుల్లా పైకం పొదుపు చేయాలంటే ఆడోళ్ళే. పెన్మిటి 100 రూపాయలు ఖర్చు పెట్టమని ఇస్తే 80 ఖర్చు పెట్టి 20 దాస్తుంది. ఖర్చు పెట్టిన 80తోనే ఇంటిని నడిపిస్తుంది. ఈ ముచ్చట పెన్మిటికి కూడా తెలియదు. ఇట్లా 20 జమ చేసి ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనుకొస్తుంది. అది పొదుపు అంటే. అదే మొగోళ్ళు అయితే అవసరమైతే ఇంకో 10 రూపాయలు అప్పు చేసి ఖర్చు పెడతారు. ఆడోళ్ళంతా పొదుపు చేసి ఒక ఆడ ఏం చేసిండ్రో మీరే చూడండి. ఎట్లున్నది బంగ్లా? ఇదేదో రాజుల ప్యాలెస్ అని అనుకుంటున్నారులే, కానీ ఇది బడి. ఇదేం చూసిండ్రు? లోపట్టుకోదాం పాన్రి, సూపర్ ఉంటది. చెక్కున మెరిసే పాలిస్ బండలు, మంచి బెంచీలు, రంగురంగుల క్లాసులతోని ఎంత ముత్తు కొడుతుందో చూడుండ్రి. అబ్బా, ఏ శ్రీమంతుడు కట్టించిండో గీ బడిని అని అనుకుంటురా ఏంది? అమ్మలక్కలంతా రూపాయి దాచుకొని కట్టుకున్న ఇస్కూల్ ఇది. 7 కోట్లు ఖర్చు పెట్టి కట్టిండ్రంటే చదువుల మీద ఎంత పాయిరం ఉన్నదో చూడుండ్రిగా. ఆంధ్రాల కర్నూలు జిల్లా ఓర్వకల్లు అనే ఊరు ఆడోళ్ళ పనితనం ఇదంతా. చుట్టుముట్టున్న ఇంకో 10 ఊర్ల ఆడోళ్ళను కలుపుకొని ఒక మహిళా సంఘం సురువు చేసిండ్రు. అరే, పోరగాన్లకు బడి ఫీజులు ఎంతకని కడతాం, మనమే ఒక స్కూల్ కట్టుకుంటే కాదా అని ఆలోచన చేసి 8 ఏళ్ల కిందట చిన్న బడి కట్టిండ్రు. పిల్లలు ఎక్కువయ్యే వరకు ఇగో ఈ బిల్డింగ్ను కట్టిండ్రు. ఇలా పిల్లలందరినీ ఇండ్లకే తోలుతారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చదువులు చెప్తారు. బడి నడవాలి కాబట్టి తక్కువ ఫీజులు తీసుకుంటారు. అట్లనే ఓ 36 మంది అనాథ పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్పిస్తుండ్రు. నర్సరీ నుంచి 10th దాకా మొత్తం ఇంగ్లీష్ మీడియమే. పిల్లలను తీసుకొస్తందుకు బస్సులు కూడా కొన్నారు. సొంతంగా ఒక బ్యాంకే నడుపుతున్నారంటే వీళ్ళ పనితనం ఎట్లున్నదో ఆలోచన చెయ్యండ్రిగా. ఆడోళ్ళు తలుసుకుంటే ఏదైనా చేస్తారు అని అనేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి?